హిందువుల పేర్లతో హిందీ భాష, హిందుస్థాన్, హింద్ మహానగర్ అని ఎందుకు అంటున్నారు? వియత్నాంలో 4000 సంవత్సరాల నాటి శ్రీ మహావిష్ణు విగ్రహం ఎలా కనిపించింది? అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ హోవార్డ్ స్టైనర్ గిల్ పరిశోధన చేసి గాయత్రి మంత్రం క్షణానికి 10,000 ధ్వని తరంగాలను వెలువరిస్తుందని తేల్చారు. దీనివల్ల ఈ మంత్రం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మంత్రమని తెలిసింది ఎందుకు? స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ ప్రకాశ్ చదివి భగవత్లోని బార్వాలా మసీదు ఇమాం 1983లో మహేంద్రపాల్ ఆర్య పేరుతో హిందువుగా మారారెందుకు? అప్పటి నుంచి వేల మంది ముస్లింలను హిందువులుగా మారుస్తూ డాక్టర్ జకీర్ నాయక్ ను ఎన్నిసార్లు చర్చకు పిలిచినా ఆయన వచ్చే సాహసం చేయలేదే? హిందువులు చేసే యజ్ఞం మూఢనమ్మకమే అయితే యజ్ఞం చేస్తుండిన ఒక్క కుష్వాహా కుటుంబమే భోపాల్ గ్యాస్ ప్రమాదం బారిన పడకుండా ఎలా తప్పించుకుంది? ఆవు పేడతో చేసిన పిడకల మీద ఆవు నెయ్యి వేసి కాలిస్తే 10 గ్రాములకు 1 టన్ను ఆక్సిజన్ విడుదలవుతుంది, వాయువును శుద్ధి చేస్తుంది. మరి ఇదంతా ఏంటి? అమెరికా నటి, నిర్మాత జూలియా రాబర్ట్స్ హిందూ ధర్మాన్ని స్వీకరించి రోజూ గుడికి వెళ్తుంది ఎందుకు? రామాయణం మిథ్య అయితే ప్రపంచంలోని రాళ్లల్లో రామసేతువు నుంచి విడివడినవి మాత్రమే ఎందుకు నీటిపై తేలుతున్నాయి? మహాభారతం కల్పితమైతే ఉత్తర భారతంలో 80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరం నేషనల్ జాగ్రఫిక్ భారత సైన్యం బృందానికి ఎలా కనిపించింది? 5000 సంవత్సరాల పురాతనమైనది మహాభారతం కాలం నాటిదైన విమానం అమెరికా సైన్యానికి కాందహార్లో ఎలా దొరికింది? అన్నింటికంటే ముఖ్యంగా జై హింద్ అనే అంటాం కానీ జై ఇండియా అని ఎందుకు అనలేము? అందుకే ప్రియమైన హిందూ బంధువులారా, హిందువుగా పుట్టినందుకు గర్వించు, హిందువుగానే మరణించు. ఇతర మతాలను విమర్శించడం, తక్కువగా చూడడం హిందూ ధర్మ నైజం కాదు. ధర్మం జోలికొచ్చిన ఏ ఒక్కడిని ధర్మం మాత్రం వదిలిపెట్టదు. జై శ్రీరామ్.